సమస్యలు చెదపుట్ట వంటివి ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమైన పాములు చేరి ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని ఆనందాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాస్త సమయం కేటాయిస్తే చాలు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా క్రొత్తగా కనిపిస్తుంది. ఒకరు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కషన్ పెట్టవద్దు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు, అంతే. నీవు ఎన్నడూ ప్రతీకారం మీద దృష్టి పెట్టకు. నిన్ను బాధించిన వారిని సందర్భానుసారంగా ఆ కర్మ తప్పక శిక్షించి తీరుతుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి క్షమించవచ్చు, కానీ నీ బ్రతుకు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి మాత్రం అస్సలు క్షమించకు. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం పోకడ. ముళ్ళ బాట దాటితే పూల బాట ఎదురవుతుంది. సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. మనమంటే విలువలేని వారి కోసం, మన మాటంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడడం, ఆతృత పడడం మూర్ఖత్వం. అందరినీ ఒప్పించాలని చూడడం, అందరికీ నచ్చాలని కోరుకోవడం, అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. అటు నుండి రాలేదని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానుకోవడమే మంచిది. అది ప్రేమైనా విలువైన. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరమైతే తెలుస్తుంది. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడూ ఇష్టపడడు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. చదువు ఉన్నా, సంపదలు ఉన్నా, కీర్తి ఉన్నా, ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. మన పట్టుదల ఎలా ఉండాలంటే మనల్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించే వారికి మనం విత్తనం లాంటి వాళ్ళమని నిరూపించాలి. నీకు జీవితం ఏమిటో అర్థం కావాలంటే వెనక్కి చూడు. నీ జీవితం బాగుండాలి అనుకుంటే ముందుకు మాత్రమే చూడు. పిల్లలని గారాబం చేసి గొర్రెలను చెయ్యకండి. వేటాడడం నేర్పండి. సమాజంనే ఏలుతారు. ప్రేమను మాటల్లో కన్నా చేతల్లో చూపించినప్పుడే ఆ బంధం మరింత బలపడుతుంది. మన జీవితంలో గెలిచిన క్షణాలు మాత్రమే విలువైనవి కావు. గెలవడానికి అవసరమైన ప్రతి క్షణం విలువైనదే. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో కాదు, సంతోషంగా ఉన్న కుటుంబం మరియు తృప్తి కలిగిన మనస్సు ఉన్నవాడు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా, ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. బాధ ఎప్పుడు మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది, కానీ మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకుంటేనే సంతోషం అంటే ఏమిటో తెలుస్తుంది. ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలున్నాయేమో చూసుకో. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. జీవితం పరుగు పెట్టిస్తుంది అనుకుంటాము, కానీ సమయం పరుగు పెట్టిస్తుంది మనిషిని. మనకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ గురించి ఇతరుల వద్ద చర్చించడం మాత్రం తప్పే అవుతుంది. జీవితంలో ఒకే ఒక సూత్రాన్ని అనుసరించండి. స్నేహంలో ద్రోహం మరియు ద్రోహులతో స్నేహం వద్దు. అర్థం చేసుకోవడం ఆపేసినప్పటి నుంచి అపార్థం చేసుకోవడం మొదలవుతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించవద్దు. మంచి జరిగితే సంతోషాన్ని ఇస్తుంది, చెడు జరిగితే అనుభవం వస్తుంది. మంచితనానికి మరణం ఉండదు. ఎదురు చూసే హృదయానికి విసుగు ఉండదు. తప్పించే స్నేహానికి అవధులు ఉండవు. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.